కూడా రాజకీయ మలుపు తిరుగుతూ ఉంది. రాజకీయ కోణంలోనే ప్రతి విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పుడు హాస్టల్ కావచ్చు, మొన్న అక్కడ ఫార్మాసిటీ కావచ్చు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అరెస్టు, దానికి అరెస్టుకి ఆయన మీద అక్రమంగా పెట్టినటువంటి కేసు అని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శించారు, దాన్ని ఖండిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ రాజకీయ మలుపు తీసుకుంది? నిజంగా అలాంటి కుట్రకోణం ఏమైనా ఉందా? ప్రభుత్వానికి ఏమైనా కక్ష ఉందా? ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో పాటుగా విచక్షణ కూడా కోల్పోయింది. ప్రతి అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. కొంత అధికారంలో ఉన్నోడికి చట్టము, ప్రభుత్వము, న్యాయం గురించి అవగాహన ఉండాలి, దాని పట్ల గౌరవంగా మాట్లాడాలి. విచక్షణ లేకుండా ప్రతిపక్ష బాధ్యత నుంచి తప్పుకొని ఓన్లీ ప్రత్యక్ష రాజకీయాలు రోజు పొద్దున లేచి విమర్శ తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ, రాష్ట్రంకి సంబంధించినటువంటి శాంతి భద్రతల విషయం కావచ్చు, లేకపోతే అసలు ఏ అంశం, నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ, ప్రతి అంశాన్ని మీరు చెప్పినట్టుగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. అది 1వ నెల నుంచే గెలిచినటువంటి ప్రభుత్వం నెలకే ఎట్లా నడుస్తుంది? ఉంచుతారా? కూలగొడతాం. మొన్న ఛార్జ్షీట్ ఇచ్చారు. అరే మీరు 1 ఇయర్ అబ్జర్వేషన్ చేసి ఇవి మీ ప్రభుత్వం ఈ 1 ఇయర్లో తప్పు చేసిందంటే ప్రజలు హర్షిస్తారు. పొద్దున్న లేస్తే గవర్నమెంట్ మీద దాడి దాడి దాడి. కాబట్టి ఇది పద్ధతి కాదు. నేను వాళ్ళకు బాధ్యత గల ప్రతిపక్షంగా రండి, ఐక్యంగా తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్రంను పోరాడి నిధులు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీతో మీకున్న స్నేహితాన్ని ఉపయోగించుకొని మనం ఈరోజు తెలంగాణ ప్రయోజనాలకు పోరాడదామని కోరుతా ఉన్నాం. అంటే ఆ దుర్ఘటన విషయంలో, సంధ్యా థియేటరు దుర్ఘటన, తొక్కిసలాట ఘటన విషయంలో అసలు ప్రభుత్వమే ఫెయిల్ అయింది, పోలీసులే ఫెయిల్ అయ్యారు, దానికి అల్లు అర్జున్కి ఏం సంబంధం అనేటువంటి ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఆనాడు ఆ సంఘటన జరిగినప్పుడు, ఆ మహిళ చనిపోయినప్పుడు స్పందించని వీళ్ళు ఇలా స్పందించే హక్కు లేదు. ఆ సంఘటన జరిగినాడు స్పందించి ఏదైనా ఒక అంశం మీద టార్గెట్ వాళ్ళు మాట్లాడి ఉంటే ఇలా మాట్లాడే రైట్ ఉంటుంది. నేను ఆనాడు కూడా మాట్లాడే, ఇలా కూడా మాట్లాడతలేను. ఎందుకంటే సంఘటన సెన్సిటివ్, గవర్నమెంట్ చూస్తూ ఉంది కాబట్టి నేను జనరల్గా